ఇది మన ఎల్దుర్తి మండల్కి సంబంధించి మరి మండల్ జిల్లా హెడ్ క్వార్టర్కి సంబంధించి మరి ఇది ఒక కనెక్టింగ్ రోడ్ అధ్యక్ష. మరి గతంలో చాలాసార్లు మినిస్టర్ గారు కూడా నేను రిప్రజెంట్ చేయడం జరిగింది ఈ రోడ్ శాంక్షన్ చేయమని చెప్పేసి ఎల్దుర్తి టు మెదక్ వయ పిల్లికొట్టాలి అధ్యక్ష. అయితే మొన్న సర్పంచ్ ఎలక్షన్స్లో అధ్యక్ష ఈ రోడ్ రిపేర్ చేస్తున్నందుకు ఎవరు ముందుకు వస్తలేరని చెప్పేసి వాళ్ళంతా కూడా మేము ఎలక్షన్స్లో పార్టిసిపేట్ కాము అని చెప్పేసి ఒక తీర్మానం కూడా చేస్తే వాళ్ళకి బతిమలాడి మరీ చెప్పడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా రోడ్ వేయిస్తామని మంత్రి గారి దృష్టికి ఏఎన్సీ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది అధ్యక్ష. దీనిపైన ఆల్రెడీ 18 crores శాంక్షన్ ఉంది అధ్యక్ష. కానీ ఈ కాంట్రాక్టర్ ఏంటంటే మీరు బిల్స్ ఇప్పిస్తే మేము పని చేస్తాం లేకుంటే పని చేయమని చెప్పేసి పెట్టడం వల్ల పని చేయకపోవడం వల్ల అది హ్యామ్ ప్రాజెక్ట్లో రావట్లేదు. ఇప్పుడు ఉన్నటువంటి రిపేర్స్లో ఉన్నటువంటి అమౌంట్ కూడా యూటిలిటీ లేకుండా పోతా ఉంది. కాబట్టి ఈ యొక్క రోడ్ను ఇమీడియట్గా డబుల్ రోడ్గా మార్చాలి, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బందుల్ని మరి తీర్చాలని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారిని కోరుతూ ఇది ఏంటంటే ఇది మూడు జిల్లాలకు సంబంధించిన అధ్యక్ష. ఇది సంగారెడ్డి, మెదక్, అదేవిధంగా హైదరాబాద్కి సంబంధించినటువంటి కనెక్టివిటీ రోడ్డు, పెద్ద రోడ్డు కాబట్టి ఇది చేయాలని, అదేవిధంగా నర్సాపూర్కి సంబంధించి మరి మెదక్ వరకు కూడా అధ్యక్ష ఇది 3 lane రోడ్ ఉంది అధ్యక్ష. కనీసం రోజు చూసుకుంటే 2 నుంచి 3 యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి, మరి ప్రాణాలన్నీ కూడా పోతా ఉన్నాయి అధ్యక్ష. దీన్ని 3 lane నుంచి 4 lane రోడ్డుగా మార్చాలని మీ ద్వారా మరి గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. మనోహర్ రెడ్డి గారు. అధ్యక్ష